హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదరే అనుష. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్. కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీ దోశల్లో కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి ఇవి కొంచెం వేగనిద్దాము. ఇవి కొంచెం ఒక 50% వేగిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇందులో యాడ్ చేద్దామండి. ఈ విధంగా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్రను అయితే యాడ్ చేశాను. 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసి ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఏవి కూడా మాడకుండా చూసుకోవాలి. ఇవి కూడా ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఒక 12 వరకు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు మీ ఘాటుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే ఇంకా కొంచెం ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వచ్చేసి 2 కప్పులు అయితే నేను యాడ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి ముందుగానే కడిగి నీడకి అంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. తడి ఏమీ లేకుండా కరివేపాకు పూర్తిగా ఆరిపోవాలి. అలా ఆరిపోయిన తర్వాత ఇందులో వేసి మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలకే చక్కగా ఫ్రై అయిపోతుందండి. సో చూడండి, ఈ విధంగా ఒక కరివేపాకు పట్టుకుని మనం విరిచామంటే విరిగిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆపేసాను. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు కదుపుతూ ఉండాలి, మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడైతే వీటిని పూర్తిగా చల్లారనిద్దామండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని, ఒక మీడియం సైజు వెల్లుల్లిని పొట్టు అయితే తీయలేదండి, మామూలుగా ఈ విధంగా విడదీసుకొని మిక్సీ అయితే పడుతున్నాను. నార్మల్గా ఈ విధంగా జస్ట్ కచ్చా పచ్చా మిక్సీ పడితే చాలండి. సో మళ్ళీ కూడా దీన్ని మిక్సీ పడతాము. జస్ట్ ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా పట్టి వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఈలోపు మనకి చక్కగా ఇవి కూడా మనకి ఆరిపోయాయి. చాలా క్రిస్పీగా తయారైంది. చూసారా, కరివేపాకు కూడా మనకి ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ కారపొడి అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి మొత్తం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ దోశలో కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కళ్ళుప్పుని 1/2 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మిక్సీ పడదాము. సో ఒక 1 మినిట్ ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా కొంచెం కోర్స్గా ఉంటుందండి. ఈ టైంలో మనం వెల్లుల్లిని ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా. సో మనం మిక్సీ పట్టేటప్పుడు స్పూన్తో మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలంటే, లేదంటే అడుగున గడ్డలాగా ఉండిపోతుందన్నమాట. మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ పడితే ఆ అడుగున అనేది ఉండలాగా కట్టకుండా మనకి ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ప్రతిరోజు టిఫిన్లోకి చట్నీలు చేసుకోవాలన్నా మనకి ఇబ్బంది కాబట్టి ఒక్కసారి ఈ విధంగా కారపొడి చేసుకుని పెట్టుకున్నారంటే ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఇది చాలా వరకు మనకి నిల్వ ఉంటుంది. 2-3 నెలలు చక్కగా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. మనం అన్నీ చక్కగా ఫ్రై చేసుకుంటే కారపొడి ఎన్నాళ్ళైనా కూడా పాడైపోదు. రైస్లోకి అయితే ఇంకా చెప్పవసరం లేదు, అద్దిరిపోతుంది టేస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.